आराध्यो भगवान् व्रजेश तनया तद्धाम वृन्दावनम् रम्या काचिदुपासना व्रजवदो वर्गेण या कल्पिता। श्रीमद्भागवतं प्रमाणममलम् प्रेम पुमर्दो महा श्रीचैतन्य महाप्रभु मतमिदं तत्र दरो न परा। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरधरुणबिम्बफलाधरोष्टा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्र कृष्णात् परं किमपि तत्त्वहं न जाने। योऽन्तः प्रविश्य मम वाचमनं प्रसुप्ता सञ्जीवयस्य किल शक्तिधरा स्वधाम्ना। अन्यस्तहस्तश्रवण स्मरणातिगादि प्राणानमो भगवते पुरुषाय तुभ्यम्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते వాసుదేవాయ। భాగవత భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. హరే కృష్ణ. గత కొద్ది రోజుల నుంచి భాగవత ధర్మం అనే దాని మీద చెప్పడం జరుగుతుంది. సో నిమి మహారాజ్కి నవయోగేంద్రులు భాగవత ధర్మం కోసము ఉపదేశిస్తారన్నమాట. నిమి మహారాజు ఆయన రాజ్యంలో చాలా పెద్ద యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేస్తుండగా అకస్మాత్తుగా ఆకాశం నుంచి నవయోగేంద్రులు తేదీప్యమానంగా సూర్య తేజవంతంగా వెలుగుతుండగా ఆ నవయోగేంద్రులకి స్వాగతించి ఆ నవయోగేంద్రులు జనకపురం వచ్చారు. జనకపురం వచ్చి నిమి మహారాజు వాళ్ళకి ఎంతో స్వాగతం పలికారు. స్వాగతం పలికిన తర్వాత తొమ్మిదిగిరికి 9 ఆసనాలు ఇచ్చి 9గిరికి 9 ప్రశ్నలు అడిగారు అన్నమాట. 9 ప్రశ్నలు వేరుగా ఈ 11వ స్నానంలో చెప్పడం జరిగింది. 9 మంది ఒకసారి చెప్పలేదు, 9 మంది వేరు చెప్పారు. కవి, హవి, అంతరిక్ష పీపుల్ అయిన ద్రిమిల, చమస, కర్భాజన ఇలాంటి వాళ్ళ 9 మంది కూడా వేరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్పారనమాట. నిమి కవికి ఒక ప్రశ్న అడిగాడు, కవి దాని సమాధానం, హవికి అడిగాడు, దానికి హవి సమాధానం. సో 1 by 1 ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. సో కవికి జ్యేష్ఠుడు కవి ఋషికి నిమి మహారాజ్ ప్రశ్నించాడనమాట. భాగవత ధర్మం కోసం దయచేసి మాకు చెప్పండి,
ఈ భాగవత ధర్మం నేను వినాలనుకుంటున్నాను. అప్పుడు కవి ఈ విధంగా భాగవత ధర్మం కోసం చెప్తున్నాడనమాట. సో గతంలో మనం చెప్పుకున్నాము భాగవత ధర్మం కోసం కొద్దిగా. మళ్ళీ ఇంకా ఇక్కడ ఈ విధంగా భాగవత ధర్మం కోసం 2వ శ్లోకంలో, అంటే శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందము 2వ అధ్యాయము 36వ శ్లోకంలో ఇంకొక విధంగా మళ్ళా భాగవత ధర్మం కోసము చెప్తున్నారు అనమాట. ఫస్ట్లో సరళంగా కొద్దిగా చెప్పారు, ఇక 2వ శ్లోకంలో కొద్దిగా గేరు మార్చి ఇంకా టాప్లోకి తీసుకొని వెళ్తున్నారనమాట. ఇది భాగవత ధర్మం కోసం కవి ఋషి ఈ విధంగా చెప్తున్నారనమాట. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుస్మృస్వభావాత్ కరోతి యత్ యత్ సకలం పరస్మే నారాయణేతి సమర్పయేతత్ నారాయణాయేతి సమర్పయేతత్. కవి ఋషి ఈ శ్లోకంలో ఇంకొద్దిగా భాగవత ధర్మం కోసం టాప్లోకి తీసుకుని వెళ్తారనమాట. ఏంటి? కాయేన అంటే దేహంతో, శరీరంతోనే. ముందు కవి ఋషి జనక మహారాజ్ చెప్తున్నారనమాట. ఏ నిమి రాజా, భాగవత ధర్మం కోసము ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు. భాగవత ధర్మం కోసం ప్రత్యేకంగా ఏది చేయనవసరం లేదనమాట. మొదటి నుంచి నువ్వు ఏదైతే చేస్తున్నావో ఈ ఇంద్రియాల ద్వారా అదే చెయ్యు. కానీ ఈ ఇంద్రియాలతో నీ ఏదైతే కార్యం చేస్తున్నావో దాని దిశ, దాని యొక్క డైవర్ట్ చెయ్యి అనమాట. ఆ కార్యాన్ని డైవర్ట్ చెయ్యి అంతే. ఏదైతే కార్యం చేస్తున్నావు మొదటి నుంచే మనం అందరం కూడా నిమి మహారాజుని ఉద్దేశం పెట్టుకొని మనందరికి, యావత్ మానవ సమాజానికి ఒక శిక్షణ ఇస్తున్నారనమాట కవి ఋషి. మొదటి నుంచి మనం అందరం కూడా ఈ ఇంద్రియాలతోని ఏదైతే చేస్తున్నామో క్రియాకార్యము అదే చెయ్యాలి. కానీ ఆ కార్యం యొక్క విధి డైవర్ట్ చేయాలన్నమాట. జస్ట్ చేంజ్ చేయాలి. ఈ కార్యం అంతా మన కోసం చేస్తున్నాము, మన సుఖం కోసం, మన ఇంద్రియ ప్రీతి కోసం మనం చేస్తున్నాం. ఈ కార్యం అంతాను ఏదైతే మనం చేస్తున్నామో, కళ్ళు, ముక్కు, నాలిక, నోరు, చేతులు, కాళ్ళు, మనసు, బుద్ధితో ఏదైతే మనం చేస్తున్నామో అవన్నీ మన ప్రీతి కోసం, నిజేంద్రియ ప్రీతి. కానీ కవి ఋషి ఏమంటున్నారు ఇక్కడ, నువ్వేదైతే మొదటి నుంచి చేస్తున్నావో అది అలాగే కంటిన్యూ చెయ్యు. కానీ కార్యం యొక్క ఉద్దేశము నీ మీద కాదు, వేరే దాని మీద డైవర్ట్ చెయ్యు, దారి మళ్లించు అంతే. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. జస్ట్ ఇంకేమి చేయవసరం లే. ఈ భాగవత ధర్మం అనేది ఇంకేం చేయనవసరం లేదు. కేవలం దిశ మార్చాలి. మనం ఇంద్రియాలతో ఏం చేస్తున్నామో అదే చెయ్యాలి. కానీ ఆ కార్యం అనేది దిశ మార్చాలన్నమాట, డైవర్ట్ చేయాలి. అంతేగాని ఇల్లు వాకిలి వదిలేసి, భార్య పిల్లలను వదిలేసి మందిరాల చుట్టూ తిరగడము, వనానికి వెళ్ళిపోవడము, గుండు కొట్టించుకొని వనానికి వెళ్ళిపోవడము, ఇక ఇల్లు వాకిళ్ళు బాధ్యతలు వదిలేసి ఇదే భాగవత ధర్మం అనుకొని భావించి అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు అనమాట. శాస్త్రం ఏం చెప్తుంది దాన్ని ఖచ్చితంగా శుభ్రంగా మనం వినాలి. శాస్త్రం మనకేం చెప్తుంది శుభ్రంగా మనం వినాలి. ఆచార్యుల ద్వారా శుభ్రంగా వినాలన్నమాట. అప్పుడు దాన్ని ఆచరించాలి. అంతేగాని ఏదో అర్ధ నాలెడ్జ్తోని, జ్ఞానంతో మనం వినేసిన తర్వాత ఇక భాగవతం ధర్మం అంటే అన్నీ విడిచి వెళ్ళిపోవాలి మనం. అలా కాదు. ఎక్కడ త్యాగం అనేది ఎక్కడ కూడా చెప్పలే.
ఈ శ్లోకంలో అద్భుతంగా చెప్తున్నారనమాట. ఏదైతే నువ్వు చేస్తున్నావు మొదటి నుండి అదే అలాగే ఉండు, కానీ దాని యొక్క దిశ మార్చు. ఇంద్రియాల యొక్క దిశ మార్చాలి, డైవర్ట్ చేయాలి. ఏంటనేది ఇక్కడ క్రమంగా చెప్తున్నారనమాట. కాయేన మొదట్లో ఏం చెప్తున్నారు? కాయేన. కాయేన అంటే దేహముతో, ఈ శరీరంతోని, తర్వాత వాచ, వాక్కుతో, తర్వాత మనసుతో, తర్వాత ఇంద్రియాలతో, బుద్ధితో, తర్వాత ఆత్మతోని, అనుస్మృత నీ స్వభావంతోని, ఈ వస్తువులతో కరోతి, నువ్వు ఏమి చేస్తున్నావో, కరోతి ఏం చేస్తున్నావో, యత్ సకలం. చూడండి ఇక్కడ చెప్పడం జరిగింది, యత్ సకలం. నీవు ఏదైతే చేస్తున్నావో అవన్నీ ఏమని చెప్తున్నారు? నారాయణ ఏతి సమర్పయ ఏతత్. నీవేదైతే చేస్తున్నావో ఈ కార్యాలు, ఈ ఇంద్రియాల ద్వారా, శరీరంతోని, వాచ నోరుతోని, మనసు ద్వారా, బుద్ధి ద్వారా, ఇంద్రియాల ద్వారా, ఆత్మ ద్వారా, స్వభావం ద్వారా, అవన్నీ కరోతి యత్ సకలం అన్నీ కూడా నారాయణ ఏతి సమర్ప ఏతత్, నారాయణుడికి సమర్పణ చెయ్యాలి, అంతే. ఇంకేం పెద్ద చేయని అవసరం లేదు. ఇక్కడ పర్వతాలు పగలగొట్టని అవసరం లేదు, ఇల్లు వాకిలు వదిలి వెళ్ళిపోని అవసరం లేదు. ఇక్కడ కవి ఋషి చెప్తున్నారు అనమాట. చూడండి ఎంత సరళంగా చెప్తున్నారు. ఇందులో ఏమంత పెద్ద కష్టమైన పని చెప్పండి. కవి ఋషి నవయోగేంద్రుల కవి ఋషి నిమి మహారాజ్ చెప్తున్నారు అనమాట. మాధ్యం చేసి మన అందరికీ ఇక్కడ చెప్తున్నారు అనమాట, ఈ భాగవత ధర్మం ఆచరించండి అనేసి. మరి భాగవత ధర్మం అంటే అన్ని విడిచి, ఇల్లు వాకులు విడిచి వెళ్ళిపోవడం కాదు. ఏదైతే ఇక్కడ చెప్పారో కాయేన వాచ మనసేంద్రియ, ఇవన్నీ ఈ కార్యాలు, ఈ ఇంద్రియాలతోని మనం భగవంతుడికి సేవ చేయాలి. నారాయణ అయితే సమర్పయ తత్వ. ఇందులో ఏమైనా కష్టపరమైన ఉందా? కష్టమైన పని ఏమైనా ఉందా? కానీ మనము ఎంతో కష్టంగా భావించుకుంటాం అన్నమాట. ఎంతో కష్టము ఫీల్ అవుతూ ఉంటాడు. అమ్మో ఇంత కష్టమా, ఇది నా వల్ల కాదు. ఎందుకు? ఈ ఇంద్రియాల ద్వారా ఇంద్రియ తృప్తి చెందుతాడు జీవుడు అన్నమాట. నిజేంద్రియ ప్రీతి వాంఛ, నిజ ఇంద్రియాల ద్వారా జీవుడు తృప్తి చెందుతాడు అనమాట. కానీ నువ్వు చెయ్యు, ఆ ఇంద్రియాలతోనే చెయ్యి అన్నీ నువ్వు, కానీ అది నారాయణుడికి సమర్పించు. ఇది భక్తి అవుతుంది, ఇది సనాతన ధర్మం అవుతుంది, ఇదే భాగవత ధర్మం అవుతుంది అన్నమాట. ఇలా చేస్తే సుఖం వస్తుందన్నమాట. సుసుఖం కర్తుం అవ్యయం. ఈ భక్తి మార్గం, భాగవత ధర్మం అనేది సుఖం వస్తుంది, సుఖం అనుభూతి పొందుతాడు జీవుడు. కానీ అలా చేయట్లేదు మానవుడు, అందుకనే దుఃఖం వస్తుంది, దుఃఖం యొక్క అనుభూతి పొందుతున్నాడు అనమాట. ఈ సేవ ఈ విధంగా వదిలేసి మిగతాది ఏదైనా చేయండి. నిజేంద్రియ ప్రీతి వాంఛ తారణం కామ్. నీ ఇంద్రియ ప్రీతి కోసం నువ్వు ఏదైతే చేస్తావో అది కామము, దాని ద్వారా దుఃఖం వస్తుంది భగవంతుడు చెప్తున్నాడు అనమాట. నిజేంద్రియ ప్రీతి వాంఛ, నీ ఇంద్రియాల్ని సుఖపెట్టడానికి, ఇంద్రియ ప్రీతి కోసము నువ్వేదైతే క్రియాకర్మ చేస్తున్నావో దాని ద్వారా కామము, నిజేంద్రియ ప్రీతి వాంఛ తారణం కామ్, అది కామం అయిపోతుంది, అది ప్రేమ కాదు. తర్వాత ఆ కామం ద్వారా దుఃఖం వస్తుంది తర్వాత. కానీ అదే ఇంద్రియాలతోని భగవంతుడికి సేవ చేస్తే అది ప్రేమ అవుతుంది.
కృష్ణేంద్రియ ప్రీతి వాంఛ. కృష్ణేంద్రియ ప్రీతి వాంఛ తారణం ప్రేమ్. కృష్ణ ఇంద్రియాల కోసం మనం ప్రీతి చేయడానికి, కృష్ణుడికి ప్రీతి నొందించడానికి ఏదైతే క్రియాకర్మ చేస్తామో ఈ ఇంద్రియాలతోనే అది ప్రేమ అవుతుంది. దాని ద్వారా సుఖం వస్తుంది. ఇక్కడ మనకి అదే చెప్పబోతున్నాడు అనమాట కవి ఋషి. ఈ భాగవత ధర్మం అంటే ఇంకేమీ కాదు, అన్ని విడిచిపెట్టి ఆ గుండు కొట్టుకొని పిలక పెట్టుకొని ధోతి కుడతా చలో ఇక బృందావన్ అన్ని విడిచిపెట్టి భార్య పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు. ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు, ఏ స్థానంలో ఉన్నావో అదే చెయ్యు, అక్కడే ఉండు. ఏ జాబు ఉద్యోగం వ్యాపారం చేస్తున్నావో అలాగే చెయ్యు. కానీ ఇవన్నీ ఏదైతే చేస్తున్నావో నారాయణ ఏతత్ సమర్పయే, భగవంతుడికి నారాయణుడికి సమర్పణ చెయ్యాలి. ఈ దేహం దొరికింది దేనికి? కాయేనా దేనికి? కాయ దొరికింది దేనికి? దేహము భగవంతుడికి సేవ చేయడానికి, భోగించడానికి కాదు. సో ఈ విధంగా వాచ, వాణి దొరికింది దేనికి? అన్యులను నిందించడానికి కాదు, అన్య వ్యక్తులను దూషించడానికి కాదు, లేదో ఎక్కడెక్కడ వార్తలు వినడానికి, వార్తలు చెప్పడానికి, పలానా ఊర్లో ఏమైంది, పలానా దేశంలో ఏమైంది, ఇంట్లో ఏమైంది, అక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైంది అని మనం చెప్పుకోవడానికి కాదు. వాణి ఉంది, వాణి ఉంది. భగవంతుడి సేవలో ఉపయోగించుకోవాలి, భగవంతుడిని కీర్తించాలి. వాచ దేనికి ఉంది? కాయేన వాచ, వాచ దేనికి ఉంది? భగవంతుడిని కీర్తించడానికి, భగవంతుడి యొక్క దివ్య గుణాల్లో ఆయన కీర్తించడానికి ఈ వాచ ఈ విధంగా ఉపయోగించుకోవాలి. అన్య వేరే వేరే ఎవరిని కీర్తించడానికి అది వాణి వచ్చింది. ఇదే సరళమైన, ఇదే భాగవత సిద్ధాంతం అన్నమాట. ఇదే భాగవత ధర్మము, ఇదే సనాతన ధర్మము, ఇదే ఆత్మధర్మము. పూర్వం అంబరీష్ మహారాజు ఈ విధంగా దినచర్య, రోజు దినచర్య అయింది ఇదే. ఇంకేం చేసేవాడు కాదనమాట. అంబరీష్ మహారాజు శ్రీమద్ భాగవతంలో ఉన్నాడనమాట. సవై మన కృష్ణ పదార విందయో వాచాంచి వైకుంఠ గుణాన వర్ణని. ఆయన మనసు భగవంతుడి పాద పద్మాల దగ్గరికి వెళ్ళిపోయేది, అర్పించేవాడు. వాణి ఉన్నది భగవంతుడి గుణగణాలను కీర్తించేవాడు. చేతులు కూడా భగవంతుడి సేవలోని, కాళ్ళు భగవంతుడి సేవలోని, మనసు భగవంతుడి సేవలో, బుద్ధి భగవంతుడి సేవలో. ఆయన దినచర్య ఇదే, రోజు కూడా దినచర్య ఇదే, నిత్యం. ఇక్కడ కూడా కవి ఋషి అదే చెప్తున్నాను అన్నమాట. కాయేన వాచ మనసేంద్రియేరివా బుద్ధ్యాత్మనా వా అనుస్మృత స్వభావాత్ కరోతి యద్ యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయేతత్, నారాయణాయేతి సమర్పయేతత్. ఇవన్నీ కూడా కాయ శరీరంతోని, వాచ, తర్వాత మనసేంద్రియ మనసు. ఈ మనసుని భగవంతుడి దగ్గర పెట్టాలన్నమాట, భగవంతుడి సేవలో ఉపయోగించుకోవాలి. అన్య భగవంతుడి సేవని విడిచి మనసుని ఇంక దేంట్లో కానీ ఎంగేజ్ చేసామా ఈ మనసే నిన్ను పతనం చేస్తుంది. మనసు చాలా మంచిది, మనసు అన్నిటికన్నా చాలా ఉన్నతమైన వస్తువు అన్నమాట, ఉన్నతమైన తత్వం ఇది. జస్ట్ మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలన్నమాట. ఈ మనసే మనకి వైకుంఠాన్ని తీసుకొని వెళ్తుంది, మీకు తెలియట్లే. దీన్ని శుభ్రంగా మంచిగా ఉంచుకొని దీనికి మంచి అలవాట్లు మప్పామనుకోండి, దీంతో మంచిగా స్నేహం చేసామనుకోండి, దీనికి మంచి మంచి అలవాట్లు మప్పి భగవత్ సేవలో పెట్టామనుకోండి, కైంకర్యం చేసామనుకోండి మనసుని, ఈ మనసే
ఈ జన్మలోనే వైకుంఠం తీసుకొని వెళ్ళిపోతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. లేదా ఈ మనసుని భగవత్ సేవలో ఉపయోగించుకోకుండా నిజేంద్రియ ప్రీతి కోసం ఉపయోగించుకున్నామా, ఈ మనసే నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. మనసు చాలా మంచిది, కానీ మనము ఈ మనసుని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనకు తెలియట్లేదు. దానికి అనేక చెడ్డ విషయాలన్నీ బాగా నేర్పాం మనము. ఒక్క మంచి విషయం కూడా నేర్పలే, ఒక్క మంచి తత్వంలో కూడా ఎంగేజ్ చేయించలే మనసుని. ఈ మనసుని చెడ్డ విషయాల్లోనే ఎక్కువగా పెడుతున్నాము. ఇది అనంత కాలం నుండి వస్తుందన్నమాట ఈ ప్రక్రియ, ఈ జన్మలోనే కాదు. అందుకని మనసు ఒక్కసారిగా మన మాట వినట్లేదు. మీరు ఒకసారి ఈరోజు ఈ జన్మలోనే భక్తి అయిపోయారు, భక్తిని అవలంబించారు, కానీ అన్నీ చేస్తున్నారు. శరీరంతో మాల పట్టుకుంటున్నారు, ఇంద్రియాలతోని. కాళ్ళ ద్వారా మందిరాలకు నడుచుకొని వెళ్తున్నారు, చేతుల ద్వారా అన్ని సేవలు చేస్తున్నారు, భగవంతుడి సేవలు. కానీ మనసు భగవత్ సేవ చేయట్లేదు. ఇంద్రియాలతో అన్నీ చేస్తున్నారు మీరు. ఈ ఇంద్రియాలతోని మనసుని విడిచిపెట్టి మిగతా ఇంద్రియాలతో అన్నిటి ద్వారా భగవత్ సేవ చేస్తున్నారు. ఓకే, నో డౌట్. మందిరాలకు వెళ్తున్నారు, పూల సేవ చేస్తున్నారు. కానీ పూల సేవ దేని ద్వారా జరుగుతుంది? చేతుల ద్వారా జరుగుతుంది. మందిరానికి వెళ్ళారు, అది దేని ద్వారా సేవ అయింది? కాళ్ళ ద్వారా. కాళ్ళు సేవ చేసావన్నమాట. కాళ్ళ ద్వారా మందిరాలకు వెళ్ళారు, మందిరాన్ని కానీ తీర్థయాత్రలు కానీ. ఇది కాళ్ళ ద్వారా జరిగింది సేవ. వాణి ద్వారా జరుగుతుంది సేవ. ఇప్పుడు నేను భగవంతుని కీర్తిస్తున్నాను, భాగవతం చెప్తున్నాను, ఇది కీర్తన అయిపోయింది. ఇది ఇది కూడా సేవ అయిపోయింది. తర్వాత నేను చెప్తుంది మీరు వినడము, ఇది సేవ అయిపోయింది. అన్నిటి ద్వారా, అన్ని ఇంద్రియాల ద్వారా సేవ జరిగిపోతుంది. కానీ ఈ సేవ జరిగేటప్పుడు మీ మనసు ఆ సేవలో పాల్గొంటుందా అనేది మనం తెలుసుకోవాలి. మీరు ఏదైతే ఇంద్రియాల ద్వారా సేవ చేస్తున్నారో భగవంతుడికి, ఆ సేవలో మనసు వెళ్ళి కూర్చుంటుందా, మనసు పాల్గొంటుందా అనేది మనం చెక్ చేసుకోవాలి. మన మనసు ఏమైనా కూర్చుంటుంది అక్కడికి వెళ్ళి? ఇప్పుడు పూల సేవ చేస్తున్నారు, కేవలం ఇంద్రియాలతోనైనా మనసుతోనే కూడానా? మందిరాలకు వెళ్తున్నారు, లేదా తీర్థయాత్రలకు వెళ్తున్నాం మనం అందరము. మందిరాన్ని కానీ ఎక్కువ తీర్థయాత్రలకు వెళ్తున్నాము. ఇంత ధనము సమయం కేటాయించి, ధనం ఖర్చు పెట్టి, సమయం తీసుకొని తీర్థయాత్రలకు వెళ్తున్నాము. ఆ తీర్థయాత్రలను ఇంద్రియాలకి ఉపయోగించుకుంటున్నాము. భగవంతుడి తీర్థయాత్రలో, ఆ తీర్థయాత్రలో మనసు ఉంటుందా? మనసు కూడా వచ్చిందా? లేదా మనసు ఎక్కడ ఉందా? నేను భాగవతం చెప్పుతున్నాను. ఈ భాగవతం చెప్పేటప్పుడు ఇది ఒక సేవ అవుతుంది, ఇది ఒక భక్తి. మరి ఈ సేవ భక్తి ద్వారా నా మనసు ఈ భాగవతంలో స్థిరంగా ఉంటుందా? మీరు వింటున్నారు, మీరు వినిన తర్వాత ఈ వినడం ఒక భక్తి, వినిన తర్వాత మనసు అందులోనే ఉంటుందా? ఇది చెక్ చేసుకోవాలన్నమాట. అందుకనే మనసు చాలా పెద్ద వస్తువు. ఇవన్నిటికన్నా మనసు చాలా శ్రేష్టమైంది. భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే చెప్తున్నాడు, ఇంద్రియాని పరమ్యాహం, ఇంద్రియాని పరమమ్మన మనస్తస్తు పరబుద్ధి. ఇంద్రియార్థాల మీద ఇంద్రియాలకి హక్కు ఉంది. ఇంద్రియాల పైన మనసు కూర్చొని ఉంది, మనసు పైన బుద్ధి కూర్చొంది, బుద్ధి పైన ఆత్మ. ఈ మనసు చాలా మంచి తత్వం. దాన్ని మనం మంచిగా ఉపయోగించుకోవడం చేత కావడంలే. దాన్ని వెచ్చలవేడిగా వదిలేసాము. అది వెచ్చలవేడిగా వదిలేసిన కారణంగా ఎక్కడ పడితే అక్కడ భ్రమణ చేస్తుంది, ఇంద్రియ వాసన కోసం వెతుకుతుంది, ఇంద్రియ ప్రీతి కోసం వెతుకుతుంది. ఆ ఇంద్రియ ప్రీతి కోసము అది కామం అయిపోతుంది, దాని ద్వారా దుఃఖం వస్తుంది. తర్వాత జీవుడు చనిపోయిన తర్వాత నరకాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఇదే మనసు. ఉపనిషత్తుల్లో ఒక శ్లోకం చెప్పడం జరిగింది, మనసు కోసం. మన ఏవ మనుష్యానాం కారణం బంధన మోక్షయ.
ఈ మనస్సే బంధనానికి కారణము. మన్ ఏవ మనుష్యానం కారణం బంధన్ మోక్ష. ఈ మనసే జీవుడికి బంధనానికి కారణము. మన్ ఏవ మనుష్యానం కారణం బంధన్ మోక్షయ బాంధాయ విషయ సంగే నిర్ముక్త నిర్మం మన. ఈ మనసే బంధనానికి కారణము. ఈ మనసుని భగవత్ సేవలో ఉపయోగించుకుంటే, ఈ మనసు భగవత్ సేవలో ఉపయోగించుకుంటే మనకు భగవద్ధామాన్ని తీసుకొని వెళ్తుంది. లేదంటే ఇదే మనసు మనల్ని పతనం చేస్తుంది, మనకి నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సో మనం ఏదైతే ఇంద్రియాల ద్వారా సేవ చేస్తున్నామో, క్రియాకర్మ భగవత్ సేవ చేస్తున్నామో, అవన్నిట్లో కూడా మనస్సు వెళ్ళాలి. కేవలం పూలు కుట్టేస్తే అయిపోదు. ఆ పూలు కొట్టే సేవలో మనసు వెళ్ళి కూర్చోవాలి. కేవలం భాగవతం నాలాగా భాగవతం చెప్పేది అయిపోదు. చెప్పేటప్పుడు మనసు వెళ్ళాలి. హరినామం జపం చేస్తున్నారు అందరూను. నామం చేసేటప్పుడు మనసు వెళ్తుందా? ఆ మనసు కానీ వెళ్తే నామం చెప్పేటప్పుడు రోమాంచితులు అయిపోతారనమాట. నామం అనే పవర్ అందుకని తీసుకోవడం లేదు. నామ్నాం మకారి బహుదా నిజ సర్వశక్తి. నామంలో అనేక శక్తులు ఉన్నవి, మరి శక్తులు రావట్లేదు ఎందుకు? నామజపం చేస్తే అష్టసిద్ధ సాత్విక వికారాలు కూడా వస్తాయి, అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయి. మరి ఎందుకు రావట్లేదు? ఎందుకంటే నామం కేవలము కాయ ద్వారా చేస్తున్నాము, మాల తిప్పుతున్నాము. అనేక మాలలు చేసేస్తున్నారు చాలామంది, కానీ ఆ మాలల్లోనే మనసు వెళ్ళి కూర్చుంటుందా? ఆ మాల చేసినప్పుడు మనసు ఏమైనా కూర్చుంటుందా? మనసు అన్యద బయటికి వదిలేస్తున్నామా? ఇదే అన్నమాట, చూసుకోవాలి. అందుకని ఇక్కడ చెప్తున్నారనమాట, కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా నస్మృత స్రభావత్. నీ కాయ ద్వారా శరీరంతోనే, నీ వాచ నోటి ద్వారా, మనస నీ మనసు ద్వారా, తర్వాత ఇంద్రియాల ద్వారా, తర్వాత బుద్ధి ద్వారా, తర్వాత ఆత్మన, తర్వాత అనుస్మృత స్వభావత్ నీ స్వభావముతో ఈ వస్తువులు ఏదైతే చెప్పానో ఈ 7 ఈ వస్తువులతో కరోతి, నువ్వు ఏది చెయ్యాలనుకుంటున్నావు చెయ్యు. కరోతి చెయ్యు. ఫస్ట్ నుండి అందరూ చేస్తూనే ఉన్నారు జీవులు, మానవులు. కరోతి చెయ్యు, అన్నిటితోని కూడా చెయ్యు. ఏంటిది చెప్తున్నారు? సకలం, అన్నిటితోని కూడా. కానీ యత్ సకలం, నీవు ఏదైతే చేస్తున్నావో అవన్నీ కూడా చెయ్యు. కానీ చేసేటప్పుడు ఇవన్నీ కూడా దేనికోసం చెయ్యాలి? నారాయణ. నారాయణ ఏతి సమర్ప ఏతత్. ఇవన్నీ కూడా నారాయణుడికి సమర్పణ చెయ్యాలి. శరీరం ముందు భగవంతుడి సేవలోకి, వాణి ఉంది భగవంతుడిని కీర్తించడానికి, చెవులు ఉన్నాయి భగవంతుడి కథలు వినడానికి, మనసు కూడా భగవంతుడి పాదపద్మాల దగ్గరికి పెట్టాలి. సో బుద్ధి కూడా భగవంతుడి సేవలో ఉపయోగించుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్క ఇంద్రియాన్ని కూడా భగవంతు సేవలో కైంకర్యం చేయాలి. ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. ఇలా చేస్తే చాలా సుఖం వస్తుంది అన్నమాట. అన్య మార్గాల్లోని అంత సుఖం దొరకదు. అన్య విధి విధానంలోని దొరకని సుఖము ఈ భాగవత ధర్మంలో దొరుకుతుంది. సుసుఖం కర్తుమవ్యయం. ఎంతో సుఖం, జీవుడు ఎంతో ఆనందంగా ఉంటాడనమాట. ఎంతో ఆనందంతో నాట్యం చిందులు చేస్తూ ఉంటాడు. ముడిగా కాదనమాట, ఎంతో ఆనందం. సుసుఖం ఎంతో ఆనందంగా. భాగవత ధర్మంలో ఎటువంటి కష్టం లేదు. అదే చెప్తున్నారు ఇక్కడ, ఎటువంటి కష్టం లేదు. కానీ భాగవత ధర్మంలో మనం భావన మార్పులు, అంతే. భావన మార్పులు, మార్పులు కొద్దిగా మనం చేయాలి అంతే. ఇప్పుడు ఈ ఇల్లు ఉంది,
ఈ ఇల్లు ఉంది, ఈ ఇంటికి యజమాని భగవంతుడు కృష్ణుడు అని మనం భావించాలి. అంటే నేను, నా ఇల్లు, దీని అధికారిని నేను అని భావించకూడదు. ఈ ఇల్లు కట్టాము, కానీ ఇల్లు ఎవరి కోసం కట్టాము? కృష్ణుడి కోసం, నారాయణుడి కోసం కట్టాలి. ఇల్లు భగవంతుడిది, ఈ ఇంట్లో నేను ఒక సేవకుడిని. ఈ సేవకుడి యొక్క భావనతోని మనం సేవాభావంలో ఇంట్లో సేవ చేయాలి. ఎవరికి సేవ చేయాలి? ఇంట్లో గృహిణి ఉంటుంది, ఇంటి ఇల్లాలు. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత గృహిణి వస్తుంది, ఇల్లాలు వస్తుంది, తర్వాత పిల్లలు కూడా వస్తారు. సో ఈ భార్య పిల్లలకి సేవ చేయడము ఈ భగవంతుడి ద్వారా గొప్ప గిఫ్ట్. ఈ భార్య పిల్లలు భగవంతుడి ఇచ్చిన వరప్రసాదము. నేను వీళ్ళని సంరక్షించాలి, పోషించాలి, తర్వాత వీళ్ళని భగవత్ సేవలో పెట్టాలి. ఈ విధంగా భావన ఉండాలి. ఈ ఇల్లు భగవంతుడిది, ఈ ఇంట్లో నేను ఒక సర్వెంట్, సేవకుడిని. సేవకుడి యొక్క కర్తవ్యం ఏంటి? ఇల్లు అంటే భార్య కూడా ఉంటుంది, ఇంటి ఇల్లాలు కూడా ఉంటుంది, తర్వాత ఇంటి ఇల్లాలతో పాటు పిల్లలు కూడా ఉంటారు. సో భార్యకి సేవ చేయాలి, తర్వాత పిల్లలకి సేవ చేయాలి. భావన ఎలా ఉండాలి? భగవంతుడి యొక్క వరప్రసాదము. వాళ్ళ మీద ఆకర్షణతో కాదు. భార్య పిల్లలు ఉండాలి, కానీ ఆకర్షణ ఉండకూడదు. ఆకర్షణ అనేది తీసి సేవాభావంతో, ఈ భగవంతుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్, ఈ సేవాభావం భావించి వాళ్ళని సేవ చేయాలి, పెంచి పెద్ద చేయాలి, సంరక్షించాలి, భగవంతుడి సేవలో పెట్టాలన్నమాట. ఇది భక్తి, ఇదే సనాతన ధర్మం, ఇదే భాగవత ధర్మం అన్నమాట. ఇదే భక్తి అన్నమాట. అంతేగాని భార్య పిల్లల్ని విడిచిపెట్టడం, గృహాన్ని త్యాగం చేయడం, తల్లిదండ్రులు విడిచిపెట్టడం ఎక్కడ చెప్పింది శాస్త్రం? భాగవతం మొత్తం తిరిగండి, ఎక్కడ ఏ విధంగా కూడా ఎక్కడ చెప్పడం జరగలే. గీతా, భాగవతం, రామాయణంలో ఎక్కడ కూడా ఇలాంటి ఫిలాసఫీ సిద్ధాంతం చెప్పలేదన్నమాట. ఇల్లు భగవంతుడిది, ఇంటికి యజమాని ఆయన. ఈ విధంగా సేవాభావంతో జీవితం గడిపితే ఆ జీవుడు, ఆ మానవుడు, వ్యక్తి ఎంతో సుఖంగా, ఆనందంగా ఉంటాడనమాట. సుఖం ఎక్కడో లేదు, ఎందులోనే ఉంది. సుఖం లోపలనే ఉంది, మనం తీయట్లేదు దాన్ని. సుఖం అనేది లోనే ఉంది, లోపల హృదయంలోనే. దాన్ని మనం తీయట్లేదు అంటే తెలియట్లే, టెక్నిక్ తెలియట్లే, అందుకని అది బయటికి రావట్లే. కానీ ఇలాంటి సుఖం లోపల ఉంచుకొని మనం బయట సుఖాన్ని వెతుకుతాం. సుఖం అనేది బయట లేదు, లోపలే ఉంది. సో ఈ విధంగా మనము ఈ ఇంద్రియాల ద్వారా కాయేన వాచ మనసేంద్రియ కరోతి యత్ సకలం నారాయణ సమర్పయామి. ఇవన్నీ కూడా సమస్త ఇంద్రియాల ద్వారా, మనసు, బుద్ధి ద్వారా, అన్ని ద్వారా భగవంతుడి సేవ చేస్తే ఎంతో ఆనందం వస్తుందన్నమాట. లోపల నుంచి ఆనందం ఆటోమేటిక్ బయటకు వస్తుంది. ఆ గృహస్థుడు ఎంతో ఆనందం చెందుతాడు. ఇది కేవలం గృహస్థుడే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆచరించవలసిన విధి విధానం. ఇదే భాగవత ధర్మం. ఇదొక స్టెప్. ఫస్ట్ శ్లోకంలో ఒక స్టెప్ చెప్పారనమాట. భాగవత ధర్మం, విధి విధానం ఒకటి, అదొక రకము. ఇదొక రకం అనమాట. ఇదొక స్టెప్కి గేరు మారుతూనే ఉన్నారనమాట. తర్వాత మూడో స్టెప్ ఇంకొద్దిగా టెంపర్ పెంచిన తర్వాత కవి ఋషి ఈ విధంగా చెప్తున్నారు. అదేందో అనేది తర్వాత మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతం మహాపురాణం కి జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.